అందరికీ ప్రైజ్ లార్డ్. మరొకసారి దేవుడు మీ ముందుకు నడిపించాడు. అందరిని బట్టి దేవుడి నామానికి మహిమ కలుగును గాక. పేతురు గారి జీవితం జరిగినటువంటి ఒక సంఘటన మనం చూసినట్లయితే అపోస్తుల కార్యం 12వ అధ్యాయము 5వ వచనంలో పేతురు గారి గురించి మనం అక్కడ చదువుతున్నప్పుడు, అతడు చెరసాలలో వేయబడినప్పుడు సంఘమంతా కూడా పేతురు గారి కొరకు అత్యాసక్తి కలిగి ప్రార్థన చేశారు. ఈ అత్యాసక్తి కలిగి ప్రార్థించినప్పుడు పేతురు చెరసాలలో వేయబడినప్పుడు సంఘం ప్రార్థన విని దేవుడు తన దూతను భూమికి పంపించాడు. సంఘం ప్రార్థన దేవుడు విన్నాడంటే, దేవుని దూత పరిగెత్తుకుంటూ భూమికి వచ్చిందంటే వాళ్ళ ప్రార్థన శక్తి ఎంత గొప్పదై ఉండాలి. రెండోదిగా ఈ పేతురు దేవుని యొక్క రైట్ హ్యాండ్గా ఎంతగానో పరిచర్యలో దేవునికి తోడ్పడుతూ ఆ పరిచర్యలో ముందుకు సాగాడు. కనుక మరి యేసు ప్రభు శక్తిని పేతురు గుర్తించగలిగి ఆయన ఆరోహణమైపోయి వెళ్ళిపోయిన తర్వాత అందరూ కూడా మేడగలపైకి వెళ్ళి ప్రార్థన చేస్తూ పరిశుద్ధాత్మ అనుభవంలోకి వచ్చారు, పరిశుద్ధాత్మని పొందుకున్నారు. తర్వాత జరిగినటువంటి సంఘటన ఆలోచిస్తే క్రమక్రమంగా వారి సేవ పరిచర్య విస్తరించబడ్డది. అంతేకాదు వారు ఎక్కడ నిలబడి సువార్త ప్రకటించిన అనేక ప్రజలు ప్రభు వైపు వారి హృదయాలు తిప్పుకొని రక్షింపబడ్డారు, బాప్తీసాలు పొందారు, ప్రభువును అంగీకరించారు. వారి పరిచర్య దినము వేగంగా దేవుడు విస్తరింపజేశాడు. ఈనాటి నా దేవుని ప్రజలటువంటి క్రైస్తవులారా, దేవుని నమ్మేం కానీ క్రిస్టియానిటీ అనే పేరు మాత్రమే అనుకుంది, కానీ మన హృదయంలో క్రైస్ట్ లేడండి. హృదయంలో జీసస్ లేడు. ఆయన ఉంటే కార్యాలు అద్భుతాలు జరిగిస్తాడు మనతో. పేతురు ప్రార్థన సమస్యను చూసి సంఘం ప్రార్థన దేవుడు విన్నాడంటే ఆ సంఘం ఎంత ఆసక్తి కలిగి ప్రార్థన చేసింది. ఈరోజు అటువంటి ప్రార్థన భూమిన కరువైపోయింది. ప్రార్థన చేసే వాళ్ళు భూమిన దినదినం కరువైపోతూ వస్తున్నారు. ప్రార్థన పరులు భూమిన లేరు, తక్కువైపోయారు. ఏమండి, మీరు అలా అనకండి, ప్రార్థన పరులు భూమి ఎందుకు లేరండి అనవచ్చు. ఎస్, ఉన్నారు, కానీ చాలా తక్కువైపోయారు. సంఘం ప్రార్థన విని పేతురుని దేవుడు చెరసాల నుంచి విడిపిస్తే మరి మనం వారిని ఆదర్శంగా తీసుకొని ఎందుకు ప్రార్థన చేయదు? సంఘం ప్రార్థించినప్పుడు చెరసాల నుంచి మరి పేతురుని విడిపించిన దేవుడు, చెరసాలలో వేయబడినటువంటి పౌలు శిలలు ఆరాధించినప్పుడు చెరసాల పునాదులు పెక్కలించబడి బద్దలైపోయాయి. దేవుడు వారిని విడిపించాడు. మనల్ని విడిపించటకు ఆయన సమర్థుడు. కానీ మనలో వారి లాంటి ప్రార్థన లేదండి. వారి లాంటి తెగింపు మనలో లేదు. వారికి ఉన్నటువంటి సంకల్పం, వారికి ఉన్నటువంటి దృఢమైనటువంటి విశ్వాసము ఈరోజు మనలో లేదండి. అందుకే చల్లారిపోతున్నాం దినదినం. అందుకే దినదినం వెనకబడిపోతున్నాం. పేతురు విడిపించబడ్డానికి కారణం సంఘం అంతా కలిసి ప్రార్థించింది. ఎస్, ఆ సంఘాన్ని అలా పేతురు గారు నిర్మించారు. ఈరోజు దైవ సేవకులను దయచేసి గమనించండి. సంఘము అంతా కూడా కలిసి ఎందుకు ప్రార్థించిందంటే, మేము ప్రార్థన చేస్తే పేతురుని దేవుడు విడిపిస్తున్నటువంటి నమ్మకము వారిలో ఉంది కాబట్టి వారందరూ కలిసి అత్యాసక్తి కలిగి ప్రార్థించారు. ప్రియులారా, ఒకసారి ఈ మాట చదువుతాను, దయచేసి వినండి. చూడండి, పేతురు చెరసాలలో ఉంచబడెను. సంఘమైతే అతని కొరకు అత్యాసక్తితో దేవునికి ప్రార్థన చేయుచుండెను. చూడండి, అతని కొరకు అత్యాసక్తితో. వారమంతా కూడా సంఘమా దయచేసి గమనించండి, వారమంతా కూడా చర్చికి వస్తావు, తిరిగి వెళ్ళిపోతావు, మరలా ఆదివారం వస్తావు. వారమంతా కూడా ఏ రోజైనా మీ దైవ సేవకుడి కొరకు ప్రార్థన చేసావా నువ్వు? లేదా నీవు ఏ రోజైనా మీ దైవ సేవకుడు నీ కొరకు చేయాలి తప్ప నువ్వు ఇంకా మీ దైవ సేవకుడికి జ్ఞాపకం చేస్తావు, అయ్యగారు నా కోసం ప్రార్థన చేయనని. మరి విశ్వాసమైన నీవు నీ దైవ సేవకుడి కొరకు ప్రార్థించగలుగుతున్నావా? బ్రదర్స్, సిస్టర్స్, దయచేసి గమనించండి. నువ్వు ఎక్కడ, ఏ సంఘానికి వెళ్తున్నావు, ఏ ప్రాంతం ఉంటున్నావు, ఎక్కడ నువ్వు జీవిస్తున్నావు, ఎలా ఉంటున్నావు నీకు తెలుసు. కానీ మీ సంఘంలో ఉన్నటువంటి మీ దైవ సేవకుని కొరకు నీవు ప్రార్థించగలుగుతున్నావా? లేదు. నీ కొరకైతే ఆయన ప్రార్థన చేయాలి. కానీ ఇక్కడ సేవకుడు సమస్యలు చిక్కుపోయాడని సంఘానికి తెలిసిందే. అత్యాసక్తితో పేతురు కొరకు ప్రార్థన చేస్తా ఉన్నాడు, కన్నీళ్లు కరుస్తూ.
పట్టు విడువక సంఘం అంతా రాత్రి ప్రార్థన చేయడం ప్రారంభించారు. ఈరోజు ప్రార్థించలేకపోతున్నాం. సేవకునికి వ్యతిరేకంగా చేయడం, వ్యతిరేకంగా లేవడం, ఇలాంటివి కదా పలు సంఘాల్లో జరుగుతూ ఉన్నాయి. నా ప్రియ దేవుని పిల్లలారా, సంఘం అంతా కూడా పేతురు కొరకు ప్రార్థించినట్లు నీవు నీ దైవ సేవకుడు కొరకు ప్రార్థించగలిగితే అతడు ఇంకా బలమైన సేవ చేస్తాడు. ఆ రోజు సంఘం అంతా కూడా కలిసి ప్రార్థన చేయకపోతే పేతురు పరిస్థితి ఎలా ఉండేది? కానీ వారి ప్రార్థన విని పరలోకమున దేవుడు దూతలు పంపించాడు భూమికి. వెళ్ళు, మొర పెడుతున్నారు వారు నాకు, వారి మొర పరలోకానికి వినపడ్డది అని దేవుని దూతకు ఆజ్ఞాపిస్తే దూత పరిగెత్తుకుంటూ భూమికి వచ్చింది. పేతురు ముట్టింది, సంఖ్యలు తెంచివేయబడ్డాయి. ఎక్కడైతే వీరు ప్రార్థన చేస్తున్నారో తీసుకొచ్చి అక్కడ విడిచిపెట్టింది దేవుని దూత. నమ్మగలమా? ఎవ్వరు కూడా నమ్మలేని సత్యం ఇది. దేవుని దూత దిగి రావడం ఏంటండి? పేతుర్ని చెరసాల నుంచి విడిపించడం ఏంటండి? ఆశ్చర్యంగా లేదా? ఎస్, దేవుని కార్యాలు కళ్ళకు కనబడవు, చెవులకు వినపడవు. ఆయన కార్యాలు గొప్పవండి. నమ్మితే చాలు మహిమను చూస్తాం. ఎస్, చూసి నమ్మిన వారి కంటే చూడకుండా నమ్మిన వారు ధన్యులని దేవుని వాక్యం రాయబడింది. నమ్మకం కలిగి సంఘమంతా కూడా, వారికి తెలియదు పేతురు వచ్చేవారు పక్కన నిలబడి లేదా డోర్ కొడుతూ వారు ఇంట్లోకి వస్తారు, గదిలోకి వస్తారని వారు అనుకోలే. కానీ ప్రార్థన మాత్రం చేశారు. నువ్వు ప్రార్థించగలుగుతున్నావా? ప్రార్థించగలిగితే దేవుడు సంఖ్యలను తెంచబోతుండు, సమస్యలను తెంచబోతుండు, సమస్యలను దేవుడు తునాతునుకలుగా మార్చబోతున్నాడు ఆయన. ఎస్, నీ ప్రార్థన ద్వారా దేవుడు అద్భుతాలు చేయగలడు. మోషే ప్రార్థన చేస్తే మన్నాను కురిపించలేదా? ఏలియా ప్రార్థన చేస్తే వర్షం ఆగిపోలేదా? గమనించండి, ఈరోజు మనం కూడా ప్రార్థన చేస్తే దేవుడు కార్యాలు చేస్తాడండి. కార్యాలే కాదండి, సమస్య నుంచి విడిపించగలడు, మార్గాన్ని చూపించగలడు, జ్ఞానాన్ని దేవుడు ఇవ్వగలడు, అభివృద్ధి పరచగలడు, ఆత్మీయ జీవితంలో ఇంకా మనల్ని ఆయన ముందుకు సాగింపజేయగలడు. అందుకే ఒక్కసారి ఆలోచిద్దాం. పేతురు కొరకు సంఘం అంతా ప్రార్థించింది. మరి ఈరోజు నీవు నేను మనం అందరూ గమనించాలి. నువ్వు ఎక్కడున్నా మీ దైవ సేవకునికి ప్రార్థన చేయడం, మీ దైవ సేవకుని కొరకు ప్రార్థించడం మర్చిపోకండి. అతడు ఇంకా పరిచర్యలో బహు బలముగా ముందుకు సాగాలంటే నీవు నీ దైవ సేవకుని కొరకు ప్రార్థించాల్సిందే. ఒకసారి ఒక దైవ సేవకుడి సాక్ష్యం చెప్పాడు. ఆ దైవ సేవకుడిని ఎక్కడ ఓపెన్ మీటింగ్ అయినా స్వార్థ పరిచర్యకి ఆ దైవ సేవకుడిని తన డ్రైవర్, కారు నడిపించే డ్రైవర్, ఆ డ్రైవర్ ఏం చేస్తుందంటే ఏ పరిచర్యకు ఉన్నా కానీ అక్కడ తీసుకెళ్ళి మరి ఆ మీటింగ్కి ముందే వెళ్ళి అక్కడ స్టే చేస్తూ ఉంటారు. సో దైవ సేవకులతో పాటు చాలామంది సేవకులతో పాటు చాలామంది వస్తారు సేవకుడి కొరకు, ఆ పరిచయ కొరకు మీటింగ్లో వాడబడటానికి. అయితే అందరూ కూడా సేవకుడు వెంట వెళ్ళిపోతుండే. ఇతడైతే ఆ పార్కింగ్లో కారు పెట్టుకొని అద్దాలు వేసుకుని లోపల మరి ఆ సీట్లను కూర్చొని మీటింగ్ అయిపోయే వరకు కూడా ఆ దైవ సేవకుని కొరకు కార్ డ్రైవర్ ప్రార్థన చేశారంట. ఎంత ఆశ్చర్యం అండి! హల్లెలూయా! ప్రియులారా గమనించండి, మీటింగ్ అయిపోయే వరకు కూడా కన్నీళ్లు విడుస్తూ కారులో కూర్చొని ఆ డ్రైవర్ ప్రార్థన చేస్తూ ఉండేదంట. అయ్యా, నా దైవ సేవకుడు స్టేజ్ మీద నిలబడుతూ వాక్యం ప్రారంభించిన క్షణం నుంచి ముగింపు వరకు ప్రభువా మీరు అతని నుండి ఆ ప్రజలతో మాట్లాడయ్యా, ఆ ప్రజల సమస్యల నుంచి విడిపించయ్యా, వారి కన్నిటిని విడిపించయ్యా అని కారులో కూర్చొని ప్రార్థన చేసినటువంటి డ్రైవర్ యొక్క ప్రార్థన దేవుడు విన్నాడండి. హల్లెలూయా! ఆ దైవ సేవకుడు ఎప్పుడైతే ఆ మైక్ పట్టుకొని స్టేజ్ నిలబడతాడో వాక్యం వరకు కూడా ప్రజలందరూ కన్నీరు గార్చి అందరూ భయంకరమైన రోదన. మీరందరూ నిజమైన మారు మనసు మీరు కలిగితే మీలో రక్షణ లేని వారికి దయచేసి చేతులు ఎత్తండి, రక్షణ కొరకు మీరు సిద్ధపడినట్లయితే ముందుకు రండి అంటే అక్కడ ఉన్నటువంటి ప్రజలు దాదాపు సగం మంది ప్రజలు ముందుకొచ్చి మరి అయ్యా మేము ఈరోజు మీరు చెప్పిన వాక్యం ద్వారా మార్పు చెందామయ్యా, మేమందరం కూడా మార్పు కలిగినమయ్యా, దయచేసి ఇదిగో ప్రభు మా హృదయాలు తెరిచాడు కాబట్టి మేము సిద్ధం రక్షణ కొరకు అని ముందుకొచ్చి రక్షణ బాప్తిసం పొంది లక్షల మంది ప్రజలు మారిండ్రు. హల్లెలూయా! ఒకరోజు దైవ సేవకుడు డ్రైవర్ చనిపోయాడు. పరలోకానికి దేవుని సన్నిధికి వెళ్ళారు. అప్పుడు దేవుడు గొప్ప ఘనత ఆ డ్రైవర్కి ఇచ్చాడంట. ఈ దైవ సేవకుడు చాలా సంతోషిస్తా ఉన్నంట, అనేక ఆత్మలు సంపాదించగలిగాను నేను ప్రభు అనే కొరకని. అప్పుడు దేవుడు అన్నాడంట, నువ్వు అనేక ఆత్మలు సంపాదించావు సంతోషమే, కానీ నువ్వు అనేక ఆత్మలను సంపాదించడానికి నీ వెనకాల ఒక వ్యక్తి ప్రార్థన పరుడున్నాడు. అవునా? ఎవరు ప్రభా? ఇదిగో నువ్వు ఎప్పుడైతే స్టేజ్ మీదకి వెళ్ళడం ప్రారంభిస్తావో ఇదిగో నీ పక్కన కారు నడుపుతున్నటువంటి వ్యక్తి నీ కొరకు కన్నీళ్లు కార్చి ప్రార్థన చేశాడు. నువ్వు స్టేజ్ మీద వెళ్ళి మైక్ పట్టుకొని వాక్యం ముగించే వరకు కూడా
ఆ కార్లు ఏడ్చి 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 ప్రార్థన చేసేవి. అదిగో ఆ వ్యక్తి అని దేవుడు చూపించాడంట. ఆ వ్యక్తిని ఆశ్చర్యపోయాడంట సేవకుడు. హల్లెలూయా. ప్రియులారా గమనించండి, పరిశుద్ధాత్ముడు మనతో మాట్లాడుతుంది. ఎస్, ఈరోజు మీ సంఘం బాగుపడాలన్నా, మీ సేవ ఎదగాలన్నా, మీ సేవ ఇంకా ఫలించాలన్నా, మీ దైవ సేవకుడు ఇంకా అభివృద్ధి కావాలంటే సంఘం యొక్క సహకారము, సంఘస్థుల యొక్క మంచితనం కలిగి ఉండాలండి. ఎస్, సంఘం సహకారం దైవ సేవకుడు ఎంత అని చేస్తాడు, ఏమని చేస్తాడు. అందుకే దయచేసి సంఘాలారా, సంఘస్థులారా, ఈ మాటలు వింటున్నటువంటి నా దేవుని ప్రజలారా, మీ సేవకునికి సహకరించండి. మీ దైవ సేవకునికి సహకరించి అతని కొరకు ప్రార్థించండి. దేవుడు మీ ద్వారా, మీ ప్రార్థన ద్వారా అద్భుతాన్ని దేవుడు చేయబోతున్నాడు. ఈ మాటను నమ్మినట్లయితే ఈ రోజు నుంచి మీ సేవకుని కోసం ప్రార్థించు. ఎన్నో సంవత్సరాల నుంచి ఆయనతో నువ్వు ప్రార్థన చేయించుకున్నావు, కానీ ఏ రోజైనా మా దైవ సేవకుని సేవలో వాడుకో ప్రభా, మా దైవ సేవకుని అనేక ప్రాంతాల్లో వాడుకో ప్రభా, ఆరోగ్యమే ప్రభా, ఆయుష్ నువ్వు ప్రభా అని ప్రార్థించగలిగావా? ప్రార్థించకపోతే దయచేసి ఈ రాత్రి ప్రార్థించు. దేవుడు నీ జీవితంలో మేలు చేయబోతున్నాడు. దేవుడిని దీవించును గాక. గాడ్ బ్లెస్ యు.